ఏమంటావు బాబూ చిట్టి, నీకు మళ్ళీ ఓ కథ చెప్పనా? ఒక మంచి కథ చెప్పమ్మమ్మా, నీ తేనె జాబిలిలాంటి కథ. అమ్మమ్మ నవ్వుతూ, ఇంత జాగ్రత్తగా అడిగావు కాబట్టి చెబుతా, వినూ బాబూ. కథలో ప్రవేశం. బాలుడు బలరాం. ఒక ఊరిలో బలరాం అనే చిన్న పిల్లోడు ఉండేవాడు. చాలా తెలివైనవాడు, చదువులో చురుకుగా ఉండేవాడు. కాని ఒక అలవాటు ఉండేది బాబూ, ఎవరి మాటలు వినేవాడు కాదు. పెద్దవాళ్ళు ఏం చెప్పినా తనదే శుద్ధి అనుకునేవాడు. నాకు తెలిసింది సరిపోతుంది అని అనుకునేవాడు. ఒకరోజు స్కూల్లో మాస్టారు చెప్పిన పని తప్పుగా చేశాడు. స్నేహితులు చెప్పిన సలహాలు పట్టించుకోలేదు. ఫలితంగా చిన్నతనపు గర్వం వల్ల పెద్ద తప్పు జరిగింది. ఒకరోజు ఆ రాత్రి బలరాం ఓ కలలోకి వెళ్లాడు. ఒక పచ్చని అడవి. అక్కడ తేనెటీగల చిన్నపిల్ల శబ్దం చేసింది. తేనెటీగ, నన్ను కాపాడండి, నేనిక్కడ చిక్కుకున్నాను. బలరాం మొదట పట్టించుకోలేదు, కాని తరువాత తన మనసు స్పందించింది. బలరాం, ఓహో, నేనింకా చిన్నవాడినే, కాని ఇది చిన్న జీవమైనా దీనికి బాధ నుండి దీనిని కాపాడకపోతే నేనేమిటి మనిషినయా అని తన చేతులతో తేనెటీగను బయటికి తీసి వదిలాడు. అప్పుడే ఓ గొప్ప తేనెటీగల రాజు ప్రత్యక్షమయ్యాడు. తేనెటీగల రాజు అన్నాడు, నీవు తెలివైనవాడివే కాదు బాబూ, నీకు దయ ఉంది, వినమ్రత ఉంది. ఇదే నిజమైన విద్యాగుణం. బలరాం ఆశ్చర్యపోయాడు. నవ్వుకుంటూ కలనుంచి లేచాడు. లో మెరుపుతో, అమ్మమ్మా, బలరాంలా నేనెప్పుడైనా విననివ్వలేకపోతే గుర్తుచేస్తావా? అమ్మమ్మ చిరునవ్వుతో తల తిప్పుతూ, ఓ బాబూ, నీకన్నా తక్కువ వినేవాడు లేడు. కాని నువ్వు అడిగే ప్రశ్నలే నీకు బుద్ధిని తెచ్చేస్తాయి. ఎస్, వినమ్రతతో విన్న విద్య, ప్రేమతో చేసిన సహాయం, చిన్న జీవానికి చేసిన దయ, ఇవే మనిషి గొప్పతనానికి ఆధారాలు. విన్న మీలో ఎవరికైనా సహాయం చేశారా? అలా చేస్తే కామెంట్ చెయ్యండి.